మీ సినిమా వస్తున్నదంటే ఒక ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్లో, యూత్లో అండ్ ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా. ఎందుకంటే మీరు సామాజిక సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా గట్టిగా పట్టేశారు. ఈ ఇంత కాంబినేషన్లో యువతల ఫ్యామిలీ ఆడియన్స్, యువతల యూత్, మాస్, ఇన్ని కాంబినేషన్స్ ఉన్న ఒక హీరోగా మీ సినిమా స్వాగ్ రాబోతుందంటే అది ఏ ఆడియన్స్ని టార్గెట్ చేస్తుంది, లేకపోతే ఏ ఆడియన్స్ని ఎక్కువగా ఆకట్టుకుంటుంది? ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడొచ్చు, అందరు ఆడియన్స్కి. ఇది చిన్నపిల్లలు ఒక 6-7 years దాటింది అంటే సినిమా చూడటం తెలిసిన దగ్గర నుంచి ఎంత పెద్దవాళ్ళన్నా ఏజ్లో ఎంజాయ్ చేస్తారు సినిమా. అందరికీ కనెక్ట్ అయ్యేవి ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. అంటే అందరికీ వాళ్ళకి సరిపడి, అందరు ఆడియన్స్కి వాళ్ళకి సరిపడి అన్నీ ఉన్నాయి. అలా అందరికీ హోల్సమ్గా ఫ్యామిలీకి లేకపోతే ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి చూడటానికి కుదరటం అనేది స్క్రిప్ట్ ఒక్కొక్కసారి అంత ఈజీ కాదు. బట్ ఇది కుదిరింది, కుదరటం నాకు రావటం అదృష్టంగా. అదే ఎప్పుడో వన్స్ ఇన్ బ్లూ మూన్ గానీ అలా సెట్ అవ్వదు. బట్ నాకు అనిపించే ఒక పాయింట్ ఏంటంటే, అంటే మీరు ఈ సినిమాలో చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని మీడియాగా మాకు తెలుసు. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ గెటప్స్, అవన్నీ కూడా మీరు ఎక్కడ దాచుకోకుండా అరమరికలు లేకుండా చెప్పేస్తున్నారు కూడా కథ గురించి, వాటి గురించి. బట్ నాకేమనిపిస్తున్నదంటే, అంటే మీ యంగ్ హీరోలు సక్సెస్ అవ్వడం కోసం అని, కాంపిటీషన్ లో నిలబడడం కోసం అని ఒక తాపత్రయం, దాని వెనకాతలో ఒక డెస్పరేట్ కరేజ్, ఇవన్నీ ఉంటాయి మీకు. ఈ క్యారెక్టర్, ఈ సినిమాని మీరు సెలెక్ట్ చేసుకోవడంలో వాట్ ఈస్ ది మెయిన్ కంపోనెంట్ అండి? మీరు క్యారెక్టర్ కింద సెపరేట్గా చూడలేదండి. సినిమా కథ, అదే మనకి చెప్పిన కథ. కథ ఈ పాత్రలు నేను చేయటం వల్ల, నేను ఎప్పుడు డబుల్ యాక్షన్ కూడా చేయటం వల్ల ఆడియన్ డెఫినెట్గా థ్రిల్ అయిపోతాడు, డౌట్ లేదు. అలా ఆడియన్ని థ్రిల్ చేసే రెస్పాన్సిబిలిటీ నాకు ఎంత ఎర్లీగా, ఎంత పెద్ద మెచ్యూర్డ్ క్యారెక్టర్లు అవి దొరకటం ఒకే సినిమాలో వెరీ హ్యాపీ. అట్ ద సేమ్ టైం ఈ సినిమా వరకు మాత్రం, అంటే ప్రతి సినిమా మనం చాలా ఇదిగానే చేస్తాం, ప్రతిదీ కష్టపడే చేస్తాం. దీనికి ఎంత చేయొచ్చు అంత చేశా, ఎంత చేయొచ్చు యాజ్ అన్ యాక్టర్. టీం అందరూ, డైరెక్టర్ కూడా ఎంత చేయొచ్చో అంతా చేశాడు. టీం, కెమెరామెన్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, యాక్టర్లు కానీ, వీటిలో చేసిన వాళ్ళు ఎందుకో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నుంచి కూడా చాలా పాజిటివ్ ఇదిగా ఉండేది చేసేటప్పుడు. అదంతా కూడా ఆ వైబ్ చాలా ఎనర్జెటిక్గా ఉండేది, ఇంట్రెస్టింగ్గా ఉండేది, ఇన్స్పైరింగ్గా ఉండేది. కాంపిటీషన్ అంటారా, కాంపిటీషన్ అలా ఇలా నేను ఎప్పుడు కాంపిటీషన్ దీంట్లో అసలు ఎప్పుడు అలా చూడండి. నేను నా కథలు నాకే ఎప్పటికప్పుడు ఓ సినిమా తర్వాత ఇంకో నెక్స్ట్ సినిమా నాకే పోటీ. మామూలుగా మైండ్లో అది రన్ అవుతూ ఉంటుంది. బట్ ఈసారి మీరు స్క్రీన్ మీద 4 శ్రీ విష్ణువులను చూస్తా, ఒకడు ఎలా పోటీ పడ్డాడు అనేది చూస్తారు. అదే నార్మల్గా ఈ స్పాన్ ఉన్న కథలు, ఇలాంటి రేంజ్ ఉన్న కథలు, ఇవి బాగా హైలీ మెచ్యూర్డ్ హీరోస్, అంటే ఒక 100 సినిమా ఎక్స్పీరియన్స్, అంటే వాళ్ళు అన్ని క్యారెక్టర్లు చేస్తుంటే చూసేంత క్యాన్వాస్ వాళ్ళకి కెరీర్ లో రావాలి. ఒక కమల్ హాసన్ గారు, లేకపోతే చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్, వాళ్ళు చేస్తుంటే ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు ఎక్స్పెక్ట్ చేశారండి? ఎక్స్పెక్టేషన్ టు బి ఫ్రాంక్ ఏమి లేదండి. ముందు కొత్త సినిమాలు, డిఫరెంట్ సినిమాలు నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ మంది ఉండేవారు, అది మెచ్చుకునేది. చాలా తక్కువ మంది ఉండేవారు. అట్లీస్ట్ నా కోసం, నా సినిమా కోసం తక్కువ మంది ఉన్నా వాళ్ళని మెప్పించాలి, వాళ్ళని పెంచుకోవాలనే ఇంటెన్షన్తోనే నేను ఫస్ట్ నుంచి డిఫరెంట్ సినిమాలు, నాకు ఎంటర్టైనర్లు ఇవన్నీ చేసే అవకాశం నేను చేయలే. ఎప్పుడు డిఫరెంటే వెళ్ళా, అగ్నిస్టే వెళ్ళా. బట్ వన్స్ కోవిడ్ తర్వాత అందరూ కూడా కంటెంట్ని ఎక్కువ ప్రేమించేవాళ్ళు, కంటెంట్ని ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు మారాం. రిసీవ్ చేసుకోవడం మారిపోయింది. సినిమా బాగుందంటే వాళ్ళు వీళ్ళు అని పేర్లు ఏం చూడట్లా. ఎంత చిన్నపిల్లలు చేసినా, ఎంత సూపర్ స్టార్ చేసినా సినిమా బాగుందంటే అసలు ఫ్లడ్ వేసుకెళ్ళి ఎక్కడో పెడుతున్నారు. సో అది మెయిన్గా నాకు అది ఎప్పటి నుంచో ఉంది.
ఏదన్నా కూడా మనకు అవకాశం వచ్చినప్పుడు వదలకుండా చేసినప్పుడే, ముందు అటెంప్ట్ చేస్తేనే అది మనం ఫుల్ఫిల్ చేసామా, చేయగలిగామా, లేకపోతే ఎక్కడన్నా ఇదయ్యామా, ప్రతిదీ కూడా నేర్చుకునే ప్రాసెసే కదా. ఆఫ్ కోర్స్. సో దీంట్లో నాకు ఇన్ని రోజులు నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు చూసే విధానంతో నాకున్న మెచ్యూరిటీ ప్రతి సినిమాల్లో వాడే అంత అవకాశం నాకు రాలేదు, అంటే అవసరం కూడా పడలేదు. సింపుల్ స్టోరీసే మ్యాక్సిమం. దీనికి పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి. ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా, ఎందుకంటే అందరూ యంగ్ టీం, అందరూ నాకంట చిన్నవాళ్లే, మొత్తం బ్యాచ్ అందరూ చిన్నవాళ్లే. మీరే సీనియర్, నేను సీనియర్. ప్రొడ్యూసర్లు ఉన్నారు, బట్ వాళ్ళు ఉండరు కదా, 24 hours మాతో ఉంటారు కదా. నేను యాజ్ ఎ సీనియర్, నేను ఎక్కడా కూడా చిన్న జంకకూడదు. నేను వాళ్ళకి ఇచ్చే ఎనర్జీ, నేను వాళ్ళకి ఇచ్చే కాన్ఫిడెన్సే వాళ్ళకి 1000 ఏనుగుల బలం. సో అదే ఈ 2 years, 2.5 years మనం కంటిన్యూస్గా ఇంజెక్ట్ చేయటం అంటే ఒక 6 నెలల సంవత్సరం తర్వాత ఇదైపోతాం, డల్ అవుతాం. ఓ పక్కన వేరే ప్రాజెక్టులు చేస్తూ ఉంటాం, వేరే ఇది జరుగుతూ ఉంటాయి. ఎన్ని ఉన్నా కూడా ఏ రోజు ఈ సినిమాని ఒక నిమిషం, ఒక సెకండ్ కూడా దీన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయలేదు, ఇలా చూడలేదు. ఎప్పుడూ దాని మీద పెట్టవలసిన ఫోకస్ చాలా బీభత్సంగా పెట్టాం. సో వన్స్ ఇలాంటి కథలు ఒక 2.5 గంటలు ఇంత పెద్ద కథ చెప్పాలంటే టీం అంతా కూడా విపరీతమైన ఫోకస్లో ఉండాలండి. టీం అందరూ ఉన్నారు, వాళ్ళు ఇన్స్పైర్ చేయడానికి నేను 24 hours ఎప్పుడు అవైలబుల్గానే ఉన్నాను వాళ్ళకి, ఈ సినిమా ప్రాసెస్ అంతా. సో టీం అంతా కలిసి ఒక్కసారి ఏదన్నా ఒక గొప్ప ఇది చెయ్యాలి అన్నప్పుడు ఒక దీక్షలా చేస్తారు కదా, ఏదన్నా కార్యం మొదలుపెట్టినప్పుడు. అలా నిజంగా తపస్సు చేసి దీక్ష చేస్తే ఎలా ఉంటుందో మీరు స్క్రీన్ మీద చూసేస్తారు. అది కష్టం చూసేస్తారు. ఖచ్చితంగా కష్టాన్ని అయితే మరి ఎలా చాలా కష్టపడి చేశారా ఇది అనేది మీకు వెరీ ఎవిడెంట్గా తెలిసిపోతుంది సినిమా పూర్తయ్యే టైంకి. ఓకే, అంటే నార్మల్గా ఏమవుతుందంటేనండి, ఇప్పుడు ఈ 3 క్యారెక్టర్లు, దాని వెనకాతల కథలు అన్ని ఎన్సెంబుల్మెంట్ కదా, లేయర్స్ ఉన్నాయి కథలో. ఈ లేయర్స్ ఉన్న దాంట్లో పర్ఫెక్ట్ గా ఏ రేషియో దానికి వర్కౌట్ అవుతే గానీ ఏ లేయర్ వీక్ అయినా మొత్తం సినిమా అంతా వీక్ అయ్యే ప్రమాదం ఉంది. దానికి మీ సమాధానం ఏంటి సినిమాలో? ఏ లేయరు ఎట్టి పరిస్థితుల్లో వీక్ అవ్వకూడదు, మేము దాన్ని వీక్గా చూడకూడదు అని చెప్పే ఈ ట్రైలర్ టీజర్లలో మనం సినిమాకి సంబంధించిన, కథకి సంబంధించిన మెయిన్ లేయర్లు ఏది ఓపెన్ చేయలేదు. అన్నీ ఓపెన్ చేసి చెప్పాలంటే నాకు ఒక 4-5 నిమిషాలు పట్టేస్తుంది ట్రైలర్. అంతసేపు ట్రైలర్ చూడడం మనం. సో ఆ ఎగ్జైట్మెంట్ పోకూడదు. ఏదో ఉంది, కొత్తగా ఉంది, బాగుంది, కానీ పూర్తిగా అర్థం అవ్వకూడదు. అది ఇంటెన్షనల్లీ ఆడియన్స్ ట్రిగర్ చేయడానికి మనం ట్రైలర్ అలా చేసామండి. అన్నీ కూడా సమపాలంగానే ఉన్నాయి. ఏదైతే నేను ఒక 4 అంశాలు అంటున్నాను సినిమాలో, ముఖ్యంగా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ కుదిరినాయి అన్నమాట. పర్ఫెక్ట్ బ్యాలెన్స్, అదే తండ్రి తాత, తండ్రి కొడుకు బ్యాలెన్స్. మనం ఏమనుకుంటాం, మనం ఒక సర్టెన్ ఏజ్కి వచ్చాక కొడుకుల కింద ఒక ఏజ్ దాటిన తర్వాత మన ఫాదర్ గది ఆయన డెసిషన్ల కన్నా మనం స్ట్రాంగ్ అనుకుంటాం. అవును, వాళ్ళకి తెలియదులే, మనకే తెలుసు అనుకుంటాం. తాతలకి వాళ్ళకి అసలు తెలియదులే పాపం, మనం తెలియకుండా అలా ట్యూన్ అయిపోయి ఉంటాం. బట్ అసలు విషయం ఏంటంటే వాళ్ళు చూసేసారు మనకంటే జీవితం ఎక్కువ. ముందు 40 ఏళ్ళ నుంచి తాత చూసాడు, తండ్రి 20 ఏళ్ళ నుంచి మనకంటే ముందు పుట్టారు ఈ ప్రపంచం. వాళ్ళు చూసేసారు, ఎక్స్పీరియన్స్ చేసేసారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్తో చాలా 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 మారుతాయి. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటే చూడండి, ఏది ఎంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినా కంగారు పడిపోరు. ఎక్స్పీరియన్స్తో ఆలోచించి హుందాగా సమాధానం చెప్తారు. తండ్రులు ఒక ఎక్స్టెంట్ వరకు చెప్తారు. మనమే ఏదన్నా సప్మని ఎక్స్ప్రెషన్ చేసేస్తాం, ఎందుకంటే అది ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మెచ్యూరిటీ. ఆ మెచ్యూరిటీ లెవెల్ అనేది ఏజ్తోనే అందరికీ వస్తుంది ఖచ్చితంగా, 100%. సో ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో సినిమాలో, తాత అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఆ కాలానికి తగ్గట్టు తండ్రి 90s, తాత 60s, అప్పుడులో ఉండే మైండ్ సెట్లు, అప్పుడులో ఉండే ఇది ఏంటనే దాన్నే ఓన్లీ ప్రొజెక్ట్ చేసామండి. సో అందుకే మనకి ఎక్కడ కూడా ఒకటి ఎక్కువ క్యారెక్టర్, ఒకటి తక్కువ క్యారెక్టర్, ఆ భేదాలు ఉండవు. ఓకే, అందరూ సమానంగానే ఉంటారు. ఇంకా ఈ జనరేషన్ వాళ్ళని కొంచెం మనం లైట్ తీసుకోవచ్చు, అంటే ఓకేలే ఇది మనకంతా తెలిసిందే అన్నట్టు అనుకోవచ్చు. మీరు ఎప్పుడైతే తండ్రి క్యారెక్టర్ చూస్తారో కంపల్సరీ ఎక్కడో దగ్గర మన తండ్రులు ఇన్సిడెంట్స్ కనిపిస్తాయి. తాతదైతే ఇంకా 100% కనిపిస్తాయి. మన ఇంట్లో అందరూ తాతగారులు అలాగే మనతో అంటే జాగ్రత్తలు చెప్తారు కదా, ఇప్పుడు ఎక్కువ జాగ్రత్తలు. ఒక వయసు వచ్చాక ఏమవుతుందండి, నా కుటుంబం, నా పిల్లలు అందరూ సంతోషంగా ఉండి చాలనుకుంటారు.
ఫాదర్లు ఏజ్ వచ్చేసరికి ఏమనుకుంటారు, మన పిల్లల్ని బాగా సెటిల్ చేయాలని అనుకుంటారు. మనం ఏమనుకుంటాం, అసలు మనం ఇప్పటి నుంచి సంపాదించాలి. ఒక్కొక్కడికి ఒక్కో ఏజ్లో ఒక్కో మైండ్ సెట్, యాటిట్యూడ్. ఆ మైండ్ సెట్, వాళ్ళ అంబిషన్స్ అవన్నీ కూడా అండర్లైన్గా వెరీ క్లియర్గా చూపించాం. ఓకే.